Hello children. Now we discuss about source of food. Fourth chapter, sources of food. Sources of food means ఎక్కడి నుంచి వస్తుంది ఫుడ్ అనేది మనకి. ఓకే, సో సోర్సెస్ ఆఫ్ ఫుడ్ అంటే ఫుడ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఏ సోర్సెస్ నుంచి ఫుడ్ అనేది మనం తీసుకుంటున్నాము. సో ఫస్ట్ ఇంట్రడక్షన్. నో ద ఫుడ్ దట్ వి గెట్ ఫ్రమ్ ప్లాంట్స్. నో ద ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ప్లాంట్స్ నుంచి అనేది ఫుడ్ వస్తుంది, ఎలా వస్తుంది అనేది తెలుసుకుందాం. ప్లస్ నెక్స్ట్ నో ద ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ గ్రెయిన్స్. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రెయిన్స్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ ప్లాంట్స్ ప్లే మేజర్ రోల్ ఫర్ అవర్ సర్వైవల్. మనము జీవించడానికి ప్లాంట్స్ అనే ఒక మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి మన లైఫ్లో. వితౌట్ ప్లాంట్ మనం జీవించగలుగుతామా? నో. దే ఆర్ వెరీ యూస్ఫుల్ టు అస్. మనకు అవి ఎంతో సహాయపడుతున్నాయి. దే గివ్ అస్ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ గ్రెయిన్స్. ఏం చేస్తున్నాయి మనకి? ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రెయిన్స్ అన్నీ ఇస్తున్నాయి మనకి. దే ఆల్సో ప్యూరిఫై ద ఎయిర్ వి బ్రీత్ ఇన్. ఏం చేస్తుంది? ఆల్సో ఎయిర్ని కూడా ప్యూరిఫై చేస్తుంది. ఎలా? దానికి ప్లాంట్స్కి కావాల్సిందంటే కార్బన్ డైఆక్సైడ్. సో మనం గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటే మనం ఆక్సిజన్ తీసుకోగలుగుతామా? నో. సో ప్లాంట్స్ ఏం చేస్తాయి? కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. సో మనకు కావాల్సిన ఆక్సిజన్ ఇస్తాయి, ప్లస్ ఎయిర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి. నెక్స్ట్ ఫుడ్ వి గెట్ ఫ్రమ్ ప్లాంట్స్. ప్లాంట్స్ నుంచి ఏ ఫ్రూట్స్ తీసుకుంటున్నామో చూద్దాం. అందులో ఫస్ట్ వన్ ఫ్రూట్స్. ప్లాంట్స్ నుంచి ఫుడ్ అనేది తీసుకుంటున్నాం కదా, అందులో ఫ్రూట్స్ ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. వి ఈట్ ఫ్రూట్స్ ఆఫ్ సమ్ ప్లాంట్స్ లైక్ యాపిల్, మ్యాంగో, ఆరెంజ్, గ్రేప్స్ ఎక్సెట్రా. ఫ్రూట్స్ ఏం తీసుకుంటున్నాం? యాపిల్, మ్యాంగో, ఆరెంజ్, గ్రేప్స్, గోవా, అలా చాలా ప్లాంట్స్ నుంచి మనం ఫ్రూట్స్ అనేవి తీసుకుంటున్నాం. సమ్ ఫ్రూట్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఫర్ మేకింగ్ జామ్, జ్యూస్ అండ్ పికిల్స్. కొన్ని ఫ్రూట్స్ ఏం చేస్తారు? కొన్ని పళ్ళను జామ్ ప్రిపేర్ చేయడానికి, జ్యూస్ ప్రిపేర్ చేయడానికి, పికిల్స్ పెట్టడానికి కూడా యూజ్ చేస్తారు. పికిల్స్ అంటే చట్నీ పెట్టడానికి కూడా సమ్ ఫ్రూట్స్ని యూజ్ చేస్తారు. సమ్ ఫ్రూట్స్ లైక్ ఆల్మండ్, వాల్నట్ అండ్ క్యాష్యూ నట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ న్యూట్రియన్స్. ఇంకా కొన్ని ఫ్రూట్స్లో ఏముంటాయి? ఆల్మండ్, వాల్నట్, క్యాష్యూ నట్స్లో న్యూట్రియన్స్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకే మనకి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినమని చెప్తారు. వాల్నట్, ఆల్మండ్, క్యాష్యూ అన్నిటిని. సో దే ఆర్ రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్. ఇందులో ఏముంటాయి? విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. సచ్ ఫుడ్స్ ఆర్ కాల్డ్ నట్స్. దీంట్లో ఏమంటాము? నట్స్ అంటారు. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ డ్రై ఫ్రూట్స్. నట్స్ అని కూడా అంటాము అండ్ డ్రై ఫ్రూట్స్ అని కూడా అంటాం. నెక్స్ట్ we go to with the vegetables. So we get different types of vegetables from plants. For example, మనము ప్లాంట్స్ నుంచి ఫ్రూట్స్ వస్తాయి, ప్లాంట్స్ నుంచి వెజిటేబుల్స్ వస్తాయి. సో ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం? వీ నీడ్ టు లెర్న్ అబౌట్ వెజిటేబుల్స్. వీ గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఫ్రమ్ ప్లాంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏం వెజిటేబుల్స్ వస్తాయి? టమాటో, బ్రింజాల్, ఇంకేమొస్తాయి? లేడీ ఫింగర్. సో ఇలా మనం రోజు తినే వెజిటేబుల్స్ అన్నీ మనకి ప్లాంట్స్ నుంచే వస్తాయి. టమాటో, క్యాలీఫ్లవర్, బాటిల్ గార్డ్, క్యాప్సికమ్, రిడ్జ్ గార్డ్ ఎక్సెట్రా ఇవన్నీ మనకి ప్లాంట్స్ నుంచే వస్తాయి. వి ఈట్ రూట్స్, స్టెమ్స్, లీవ్స్ అండ్ ఫ్లవర్స్ ఆఫ్ సమ్ ప్లాంట్స్ యాజ్ వెజిటేబుల్స్. ఇంకేం చేసాం? కొన్ని ప్లాంట్స్ యొక్క రూట్స్ అంటే వేళ్ళు కూడా తింటాము. స్టెమ్ అంటే స్టెమ్ అంటే ఏంటి? రూట్కి అండ్ ప్లాంట్కి మధ్యలో ఉంటుంది కదా, దాన్ని స్టెమ్ అంటారు. స్టెమ్ని తింటాం, లీవ్ ఆకులను తింటాం, ఫ్లవర్స్ని తింటాం. సమ్ ప్లాంట్స్ ఆర్ వెజిటేబుల్. ఆ వెజిటేబుల్స్గా మనం తింటాము. దే ఆర్ రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్. దీంట్లో కూడా విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. సమ్ వెజిటేబుల్స్ లైక్ కుకుంబర్, బీట్రూట్, రాడిష్ అండ్ క్యారెట్ ఆర్ ఈటెన్ రా. ఏం చేస్తాం? కుకుంబర్, బీట్రూట్, రాడిష్ అండ్ క్యారెట్ కూడా మనం తింటూ ఉంటాము. ఫ్రూట్ వి ఈట్ యాజ్ వెజిటేబుల్స్. ఫ్రూట్స్ మనము ఏ వెజిటేబుల్స్గా తీసుకుంటాం? టమాటో, బ్రింజాల్. ఫ్లవర్స్ వి ఈట్ యాజ్ వెజిటేబుల్. ఏంటిది? క్యాలీఫ్లవర్. నెక్స్ట్ లీవ్స్ వి ఈట్ యాజ్ వెజిటేబుల్స్. ఏంటి? స్పినాచ్ అంటే పాలకూర, క్యాబేజీ. ఇంకా స్టెమ్ వి ఈట్ యాజ్ వెజిటేబుల్స్. స్టెమ్ ఏంటిది? గింజర్, షుగర్ కేన్. ఏం చేస్తాం? స్టెమ్ ఏంటి? జింజర్ అండ్ షుగర్ కేన్. వీటన్నిటిని మనము వెజిటేబుల్స్గా తీసుకుంటాం. స్టెమ్, లీవ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ వీటన్నిటిని మనం వెజిటేబుల్స్గా తీసుకుంటాము. సో మనకి ఇక్కడ మనం ఏం ఫ్రూట్స్ని ఎలా తింటామో ఇలా చదివి. స్టెమ్ వి ఈట్ యాజ్ వెజిటేబుల్గా స్టెమ్స్ని ఏం తీసుకుంటాం?
గింజర్ అండ్ ఏంటిది షుగర్ కేన్. నెక్స్ట్ లీవ్స్ we eat as vegetables. వెజిటేబుల్స్ ఏంటి స్పినాచ్ అండ్ క్యాబేజ్. నెక్స్ట్ ఫ్రూట్స్ we eat as vegetables. టమాటో అండ్ బ్రింజాల్. నెక్స్ట్ రూట్స్ we eat as vegetables. రూట్స్ ఏం తీసుకుంటాం క్యారెట్ ఇంకా బీట్రూట్. సో ఇలా చాలా వరకు మనము స్వీట్ పొటాటో ఇవన్నీ మనము రూట్స్ని వెజిటేబుల్స్గా తీసుకుంటాము. నెక్స్ట్ వి డిస్కస్ అబౌట్ ఫుడ్ గ్రెయిన్స్. వి ఈట్ సీడ్స్ ఆఫ్ సమ్ ప్లాంట్స్. ఫుడ్ గ్రెయిన్స్ అంటే మనం సమ్ ప్లాంట్స్ యొక్క సీడ్స్ అంటే విత్తనాలు కూడా తింటాము, అంటే గింజలు అంటాం కదా, ఆ గింజలను కూడా తింటాము. సచ్ సీడ్స్ ఆర్ నౌన్ యాజ్ గ్రెయిన్స్. ఆ సీడ్స్ని ఏమంటారు గ్రెయిన్స్ అని కూడా అంటారు. గ్రెయిన్స్ ఆర్ ఆఫ్ 2 types, సెరల్స్ అండ్ పల్సెస్. గ్రెయిన్స్ ఏమో 2 types ఉన్నాయి, సెరల్స్ అండ్ పల్సెస్. సెరల్స్ ఏమిటి గ్రెయిన్స్ అనేవి 2 types ఉన్నాయి, అవేంటి సెరల్స్ అండ్ పల్సెస్. సెరల్స్ అంటే ఏంటి బీన్స్, పీస్, వీట్, రైస్, మైస్, ఇవన్నీ ఏంటి సెరల్స్ అంటారు. పల్సెస్ అంటే మసూర్, మూంగ్, ఉర్ద్ అంటే ఇవన్నిటిని ఏమంటున్నాము పల్సెస్ అంటారు. సెరల్స్ ఏంటి బీన్స్, పీస్, వీట్, రైస్, మైస్. నెక్స్ట్ పల్సెస్ మసూర్ ఇంకా మూంగ్, ఉరద్, వీటన్నిటిని పల్సెస్ అని అంటాము. సో 2 days onwards the class is completed. Your homework is note down your homework. Note down your homework. First 3 questions. సో ఈ ఆన్సర్స్ అనేవి వర్క్ బుక్లో ఉంటాయి, అదర్వైజ్ మీకు టెక్స్ట్ బుక్లో కూడా ఉంటాయి. సో homework book lo em cheyali 2 times. Note down your homework. First 3 questions write down your first 3 questions and answers in your homework book for 2 times. Thank you children.